సమస్యలు అంటే ఏం లేదు, రోడ్లు ఒకటే కొద్దిగా బాగోలేదని రైతులు కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. అవి ఒకటే కనపడుతున్నాయి ప్రస్తుతానికి మనకి. ఈ సరుకుల ధరలు కానీ అదేమైతే మామూలుగా రొటీనే ఏముంది. ఇవాళ 500 కూలి చేసుకునేవాడు 700 తీసుకుంటున్నాడు, దాన్ని బట్టి పెరుగుతూ ఉంది. ఇప్పుడు రాజధానులు ముద్దు అంటున్నారు కదా, అట్టాగే ఇబ్బంది ఏమన్నా. ఏం మీకు తెలియదుగా ఉంది ఏం జరుగుతుంది. మంచి మహద్వారంగా ఉంటే అన్నీ పెరిగిపోయినాయి. ఏ వస్తువు కొనే పరిస్థితులు లేవు జనాలు. ఎవరికంటున్నాయి ఏదో 110 మందికి అంటే 20 మంది ఖాళీ. బాగా ఘోరంగా ఉంది. ఉపాధి అన్నీ పెరిగిపోయినాయి. ఏది కొందామన్నా కొనే పరిస్థితుల్లో లేవు జనం. 2024 ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటావా? చంద్రబాబు నాయుడు వస్తే అడుగు జగటమే. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా ఉంది నాన్న. ఈ సంక్షేమ పథకాలు నవరత్నాలు ఇవన్నీ కట్టు జరుగుతున్నాయా? అన్నీ బాగా జరుగుతున్నాయి నెంబర్ 1గా. అన్నగారు, మధ్యలో వాలంటీర్ వ్యవస్థ అవినీతికి పాల్పడుతోంది అని చెప్తున్నారు, దానికి ఏమంటారు? అద్భుతంగా ఉంది. ప్రజల వద్దకే పాలన ఇవాళ. ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుందా? బాగుంది. అన్నగారు, మీకు ఏమైనా మంచి జరిగిందా ఈ ప్రభుత్వం వల్ల? అన్నీ మంచిగా జరుగుతున్నాయి. జగనన్న వల్ల అన్నీ మంచిగా కదా. సంక్షేమ పథకాలు ఏమి, అమ్మఒడి ఏమి, ఇలాంటివన్నీ కూడా. మీకు ఏమైనా అందాయా నవరత్నాలు? అన్నీ అందినాయి. అన్ని పథకాలు. అన్నగారు, రాష్ట్ర ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అంటే ఏం లేదు, రోడ్లు ఒకటే కొద్దిగా బాగోలేదని రైతులు కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. అది రోడ్లు బాగాలేదు, రైతులు అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా అవి ఒకటే కనపడుతున్నాయి ప్రస్తుతానికి మనకి. ఈ సరుకుల ధరలు కానీ అదేమైతే మామూలుగా రొటీనే ఏముంది. రొటీన్గా పెరుగుతున్నాయా? ఉండవు మామూలుగా. ఇవాళ 500 కూలి చేసుకునేవాడు 700 తీసుకుంటున్నాడు, దాన్ని బట్టి పెరుగుతూ ఉంటాయి. అన్నగారు, రాజధాని విషయానికి వస్తే ఏమంటారు? 3 రాజధానులు ముద్దు అంటున్నారు కదా, అట్టాగే ఇబ్బంది ఏమన్నా. ఒకటిగా అంటే పెడతా ఉంటారు అంతే మామూలే. ఇంకా అన్నగారు, ఇప్పుడు రాష్ట్రం అసలు అప్పుల్లో ఉంది కదా, మరి 3 రాజధానులు అవసరం అంటారా? అవసరం అంటే అప్పు లేకుండా ఏది ఉంటుంది, చిన్న రైతుకైనా అప్పు ఉంటుంది, దాన్ని నిజంగా తెలుసుకోవాలి. అది అన్నగారు, 2024 ఎన్నికల్లో సీఎంగా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఇంకా? అది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే లేబర్కి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ప్రతి వ్యవస్థ కూడా బాగుంది. అది చంద్రబాబు నాయుడు అయితే కనీసం వర్షం కూడా రాదు కదా, వాటర్ కూడా ప్రాబ్లం మాకు. అది అన్నగారు, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబునా, జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్. కారణం అంటే పార్టీ స్థాపించిన వాళ్ళు. అన్నగారు, ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందంటారు? మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది. ప్రజలకి ఏ సమస్యలు ఉండవా? సమస్యలు నెక్స్ట్ ఇయర్ ఉండవు. మరి ఇప్పుడు ఉన్నాయంటారా? ఇప్పుడు అంటే రోడ్లు అవి కొద్దిగా దరిద్రంగా ఉన్నాయి కదా. కుటుంబాల తర్వాత అనేక చిన్న చిన్న అవకతవకలు ఉంటాయి, అవన్నీ నిజంగా సరి చేసుకోవాలి అంతవరకు. అది నిదానంగా అంటే మరి ఇంకా ఎంతసేపు, ఎన్ని రోజులు అంటారు? ఇంకా ఒక సంవత్సరం, 1 ఇయర్ అయితే మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. మరి ఒక సంవత్సరంలో ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి, ఇంకా 1 ఇయర్ కావాలంటారా? కావాల్సింది. అన్నగారు, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబునా, జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్. కారణం ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఫాలోయింగ్ ఎవరుకుంటే వాళ్ళే అంటారా? ఇప్పుడు ఉన్నది దీన్ని బట్టి అంతే. అన్నగారు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? మహా దరిద్రంగా వచ్చింది. అది ఏం పరిస్థితి ఏం బాగాలేదా? ఏం బాగాల. ప్రజలకి ఏం మంచి జరగడం లేదా? ఏం మీకు తెలియదేముంది ఏం జరుగుతుంది. మంచి మహద్వారంగా ఉంటే అన్నీ పెరిగిపోయినాయి. ఏ వస్తువు కొనే పరిస్థితులు లేవు జనాలు. అది ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అందడం లేదా? ఎవరికంతనే ఏదో 110 మందికి అంతనే 20 మంది ఖాళీ. అది అన్నగారు, ఈ ఉపాధి లాగా చాలామంది
బాధపడుతున్నారు, దానికి ఏమంటారు? బాగా ఘోరంగా ఉంది. ఉపాధి అన్నీ పెరిగిపోయినాయి. ఏది కొందామన్నా కొనే పరిస్థితిలో లేరు జనం. అది అన్నగారు, మరి ఏ ప్రభుత్వం వస్తే వచ్చేసరికి రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందంటారు? పాత ప్రభుత్వమే రావాలండి. ఈ పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి తేడా ఏమే? తేడా అంటే అన్నీ పెరిగిపోయినాయి. ఏది కొందామన్నా సుఖంలో చూపిస్తున్నాయి. ఏది కొనే పరిస్థితిలో లేవు జనం. అన్నగారు, ఈ రాజధాని ఏది ఉంటే బాగుంటుంది? ఇదే అమరావతి. మరి 3 రాజధానులు వేస్ట్ అండి. ఒకటి కడతాకే లేవు కానీ 3 ఎక్కడ కడతారండి? అవి జరిగే పనులు కాదంటారా? జరిగే పనులు కాదు. ఒకటి కడతాకే లేదు, 3 ఎక్కడ అవుతాయి? డబ్బులు లేవంటారు రాష్ట్రం దగ్గర? ఎక్కడ ఉన్నాయి డబ్బులు? డబ్బులు ఎక్కడ ఉన్నాయి? సరే కడితే మంచిదే కదండి. ఏది కడుతున్నారు? ఒకదానికి దిక్కు లేదు, 3 ఎక్కడ కడతారు చెప్పండి. అది అన్నగారు, 2024 ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? మాగా చంద్రబాబు నాయుడే రావాలి. లేదంటే వాళ్ళిద్దరూ ఇక కమాండ్ అయితే ఇంకా బ్రహ్మాండం. అది అన్నగారు, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎంగా లోకేష్ బాబు అయితే బాగుంటుందా, జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుందా? జూనియర్ ఎన్టీఆరే రావాలి. ఎందుకు? ఆయన మీదే ఉంటుంది చెప్పామా. ఈయన మీద తక్కువే, ఈయన మీద తక్కువే. జూనియర్ ఎన్టీఆర్ అంటే నమ్మకం జనం. అన్నగారు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఏమైనా బాగానే ఉందా? అన్నగారు, ఈ నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా? అందరికి అందుతున్నాయి. మీకేమైనా అందినాయా? అలాగే అందినాయి. ఏవి? ఇది ఇప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడప్పుడు వచ్చేయి. ఏవి? ఏంటో మరి నాకు తెలియదు. ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళకి తెలుసు. అయితే సమస్యలు ఏం లేవు, సమస్యలు ఏమి లేవు. ప్రజలకు ఏమైనా ఉన్నాయంటారా? ఉంటాయి, పెద్దలకు లేకుండా ఉంటాయి, చాలామందికి ఉంటాయి. నాకేం లేదు. 2024 ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటావా? చంద్రబాబు నాయుడు వస్తే అడుక్కు దిగటమే.